దేవుడు మనకు చేసిన ఉపకారాలను మరవకుండా పలువిధ సంగీత వాయిద్యములతో పలువిధ సంగీత వాయిద్యములతో అల్లయాకుండగని బలము గలవలలో పలువిధ సంగీత వాయిద్యములతో అల్లయాకుండగని బలము గలవలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో కలువారి సిలువ నాకే విలువ కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువ దేవాని నామానికి వందనాలు. యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ఇంతవరకు అనేక విధములుగా మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. ముందు కూడా అద్భుతంగా నడిపిస్తారని వాక్యము ద్వారా మమ్మలను మీరు ఆశీర్వదించి మమ్మల్ని సరిదిద్ది మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుతారు నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 30వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 30 వర్స్ 15 15వ వచనం చదువుకుందాం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు అన్నాడు. ఎటువంటి మాటలు కదా! ప్రభువు మనకు రక్షకుడు యేసు, ఇశ్రాయేలు జనాంగము ప్రత్యేకింపబడినవాడు. అట్టి వారికి పరిశుద్ధులకు పరిశుద్ధుడే లీడర్, పరిశుద్ధునికి పరిశుద్ధుడే లీడరు, అపరిశుద్ధునికి అపరిశుద్ధుడు లీడర్. మన నాయకుడు ఎవరు అనగా సైన్యములకు అధిపతికి యెహోవా మనమును సైన్యముగా చేశాడంటే మనకంటే ధైర్యవంతుడు ముందు ఎలుతాడు అని అర్థం. దేవుని పిల్లారా, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవుడు ఏమి మనకు తెలుపుతున్నాడు అనగా, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. అంటే మరలి వచ్చి అంటే తిరిగి వచ్చుట. మనకందరికీ అర్థమయ్యే భాష ఏంటనగా, మీరు మరలి వచ్చి ఊరికే ఉండాలంట. ఏం చేయాలంటండి? ఊరికేనే ఉండాలంట. ఎవరైనా మాట్లాడితే వెంటనే మళ్ళీ జవాబు ఇవ్వకూడదంట, కొంచెం ఉండాలంట. వాళ్ళు జవాబు చెప్పమన్నప్పుడు చెప్పాలంట. వాళ్ళు చెప్పకముందే మనం అన్నీ చెప్పితే మనలో ఉన్నటువంటి మనకు ఎక్కువ టెన్షన్ ఉందని అర్థం. ఎవరైనా తిరుగుతున్నా కానీ కొంచెం ఊరికనే ఉండాలంట. హల్లెలూయా చెప్పరు, ప్రైజ్ లార్డ్ చెప్పరు. ఎవరైనా మనం కోపంగా మాట్లాడుతుంటే ఊరికనే ఉండాలంట. దేవుడు అంటున్నాడు, నేను చెప్పట్లేదు. మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన, ఊరికనే మౌనముగా ఉండుట వలన రక్షింపబడెదరు. రక్షించువాడే రక్షకుడు. ప్రతిదానికి మనం జవాబు ఇవ్వాల్సిన పనిలే. అందరికీ మనం జవాబు ఇస్తున్న పనిలే. యేసయ్య అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తే చాలా మేలు. మీరు ఊరికే ఉండమన్నాడు ప్రభువా, నేను ఊరుకుంటాను. అవును, ఊరికే ఉండవు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపిస్తున్నప్పుడు మీరు చదవండి ఒకసారి. అయినా 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. 14 చదవండి. ఓదిరి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చాలు, మీరు ఊరికనే ఉండండి ప్రజలతో చెప్పాడు. అంతే, ఊరుకున్నారు కనుకనే మొదటి అధ్యాయం మొదటి వాక్యములు ఏమి చూసుకున్నాం మనము?
అద్భుతమైన కార్యాలు చేశాడు. ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడు. వారి గుర్రములు ఐగుప్తు దేశానికి పాపులర్ ఏంటంటే గుర్రాలు 600 శ్రేష్టమైన గుర్రాలట. 600 శ్రేష్టమైన గుర్రాలు, రథములు. 600 రథములను, ఒక రథానికి 2 గుర్రాలు. 600 × 2 ఎంతైందండి? 1200 గుర్రాలు, 600 రథాలు. మరి వారికి మరి దాన్ని నడిపించేవారు, ముందు నడిచేవారు, వెనక వచ్చేవారు. వారందరూ పట్టుకోండి వెళ్ళిపోతున్నారు వారు అని మీరు 14వ ఇంటికి పోయి చదువుకోండి. పరిగెత్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడనగా ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి కాస్త ఇశ్రాయేల్ ప్రజలు కొంచెం ముందుకు పంపించాడు. ముందుకు పంపించి దేవదూత ఉన్నట్టుండి ఇశ్రాయేల్ ప్రజలకు, ఐగుప్తు ప్రజలకు మధ్య నిలబడినాడు దేవదూత. ఎప్పుడైతే మధ్య నిలబడ్డాడో వెనుక భాగం అంతా కూడా చీకటి అయిపోయింది. ఎక్కడ? శత్రువులకు చీకటి అయిపోయింది. చీకటి అయిపోతే రాత్రి ఎట్లుంటుంది వాళ్ళకు? వాళ్ళు ఎక్కడిపోవాలన్నది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వెలుగులో బాగా నడుస్తున్నారు. ఇక ఇటువంటి గుర్రాలన్నీ కూడా వారికి బాగా ఇసుక రేణులో నడుస్తున్నాయి కనుక గుర్రాలు ఇసుకలో ఎక్కువ పరిగెత్తలేవు, ఒంటెలు పరిగెత్తాయి. అదే తేడా. గాడిదలు, కంచర గాడిదలు కొండ మీద ఎక్కుతాయి, గాడిదలు కొండలు ఎక్కుతాయి. గుర్రాలు రోడ్డు మీద పరిగెత్తాయి, ఒంటెలు ఇసుకలో నడుస్తాయి. తేడా ఉంది ఏండి? అవి కూడా జంతువులు, వాటికి కూడా 4 కాలే, కానీ ఎక్కడ ఏవి ప్రాధాన్యత అవి ఏండి. ఇలాగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు అగ్ని మధ్య వారికి వెలుగిచ్చాడు. వీరందరికీ ఒక మేఘాన్ని కుమ్మరించాడు. ఆ మేఘం చీకటి చేసింది. దేవుని బిడ్డలారా, వారందరూ కూడా ఆ రథముల గాండ్లు, ఇరుసులు ఇరిగిపోయేటట్టుగా వారికి ఫీల్ అయిపోయింది. కానీ ఇశ్రాయేల్ ప్రజలు దాటుకొని వచ్చారు. అద్భుతమైన కార్యాలు జరిగాయి. మోషే చెప్పిన మాట వారు బాగా విన్నారు. మీరు ఎవరు ఇప్పుడు మాట్లాడొద్దు, మీరు మౌనంగా ఉండండి. కుటుంబంలో కూడా మీ జీవితాల్లో భర్త లేక భార్య కూడా ఎప్పుడైనా కోపడితే భర్త ఉన్నవారు కూడా కొంచెం మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆమెకి ఏదో టెంప్టేషన్ ఉంది, ఆమెకి ఏదో బాధలు ఉన్నాయి, ఆమెకి ఏమో తొందరలు ఉన్నాయని మనసులో అనుకొని అట్లా బయటికి పోయిరండి. భర్తలుగా ఉన్నవారు ఊరికి అట్లా తిరిగి రండి. అంత లోపల ఈమె కోపం అంతా ఏమైపోద్ది అండి. మంచి బెలూన్ ఉంటుంది, వాడు పిల్లోడు ఎవడో సూది తీసి కూర్చాడు, పుస్సున ఏం పోయింది? అది పోయేసరికి ఈమె సెట్ అయిపోయింది. అప్పుడు వచ్చి ఊరికి నేను ప్రయత్నాడమ్మా బాగుండవా అని, అంతే. బాగుండలే చాలు అంటారు, మళ్ళీ ఒకటి అయిపోతారు. కుటుంబ వ్యవస్థను గురించి నేను చెప్తున్నాను. భర్తలు కూడా అంతే. ఏదైనా నీకంటే ఆయన ఒక సంవత్సరం పెద్దోడు చిన్నోడు ఒక మాట అంటే వెంటనే జవాబు ఇద్దండి. మోషే చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. ఆ దినం మీరు ఊరికే నిలిచి ఉండండి. చూడండి 14 యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును, మీరు ఊరికే నిలిచి ఉండాలని ప్రజలతో చెప్పాను. ప్రతిదానికి మనము జవాబు చెప్తే చరిత్ర మిగిలేది కాదు అక్కడ ఏంటి. చరిత్ర అక్కడ మిగిలేది కాదు. నువ్వు నేను అనుకుంటే ఇంకేముంది? సన్యాసులు రాసుకుంటే ఏం పడుతుంది? ఆడ బూడిదే పడుతుంది ఏంటి, ఏం రాదు. సన్యాసి మాట్లాడితే పక్కకి వెళ్ళిపో, ఆ పేడ మీద నువ్వెందుకు రాయేస్తావు? అల్లెలు చెప్పండి. అది వేస్తే నీ మీద పడుతుంది. అందుకే యేసుప్రభు వారు చెప్పాడు, మీరు అవివేక తరకాలకు పోవద్దన్నాడు. ఇవి పోవద్దంటే వీళ్ళు పోయి అక్కడ ఊరికే మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఎవడు చెప్పమన్నాడు? నేను మా నాయన గురించి నేను చెప్తాను, మీ నాయన గురించి నువ్వు చెప్పుకో, కాము కథమోగయా. మీరు ఊరికనే ఉండండి, మీరేం చెప్పాల్సిన పని లేదు. ఇది మైకు, మీరు ఎంతమంది చెప్పినా ఇది మైకే. కాదండి ఇది గొట్టంలాగుందంటే సరే, నీకు గొట్టంలా కనబడితే నేనేం చేసిన దానికి? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరు అనగా చూడండి ఎంత చక్కనైన మాటలు మన కొరకు ప్రభువారు రాశారు అనగా, మరలా మనం యెషయా గ్రంథము 30:15 ప్రభువు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరల వచ్చి ఊరుకుండిన ఎడల మీరు రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకుంటం వలన మీకు బలం వస్తుంది. ఏమండి ఏమొచ్చేసింది? ఊరకుంటే ఒకటి నెంబర్ 1 ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రెండవది ఏమొచ్చిందండి? బలం వచ్చేసింది. ఇప్పుడు రాజైన దావీదు ఉన్నాడండి, మంచి యుద్ధవీరుడు, ధైర్యశాలి, అసలు సింహం లాంటి గుండె లాంటి వారు కూడా
రాజైన దావీదు వస్తున్నాడంటే వారికి ఆ గుండెంత కరిగిపోయినట్లు ఉంటుందంట. అబ్షాలోముకు చెప్తారు, మీ నాయన మామూలు వ్యక్తి కాదు, మీ నాయన వస్తున్నాడు అంటే సింహం గుండె లాంటి వారు కూడా భయపడతారు, మీ నాయనతో నువ్వు పెట్టుకోవద్దు. శత్రువు అయిపోయాడు అబ్షాలోము కుమారుడు. తండ్రికి ఇనుకోలేదు, కానీ డాడీకి ఎదురు తిరిగాడు. పదా యుద్ధానికి అన్నాడు. ఆకాశానికి భూమికి మధ్యన ఏలాడబడ్డాడు, చచ్చిపోయినాడు. వానికి కొన్ని ఎంట్రుకలు చాలా అందంగా ఉంటాయంట. గుర్రం మీద అతను వెళుతున్నప్పుడు ఆ ఎంట్రుకలన్నీ ఇట్లా ఊగుతున్నాయంట. అప్పుడు ఏం చేశాడో ఆ ఎంట్రుకలు పోయి అక్కడ ఏం తోలుకున్నాయంటే చెట్టుకు చుట్టుకున్న తర్వాత గుర్రం వెళ్ళిపోయింది, ఇతను మధ్య నిలబడినాడు. జరిగిన విషయం ఏంటి? ఒక అభిషేకింపబడినటువంటి దావీదుతో నువ్వు పెట్టుకుంటే నువ్వు ఏం బ్రతికావు, ఏమైపోయింది నీ జీవితం? ఊరుకుండొచ్చు కదా. నీతో ఉన్నటువంటి యవనస్తులతో కలిసి నువ్వు వారితో సాంగత్యము చేసి మీ నాయనకు విరుద్ధంగా పద అన్నారు. జరిగిన విషయం ఏంటనగా, జ్ఞానము లేని వారి దగ్గర మనం ఉన్నట్లయితే మనం కూడా జ్ఞానహీనులం, బుద్ధిహీనులం అయిపోతాం. జ్ఞానము గలవారి దగ్గర ఉన్నప్పుడు నీవు ఊరికే నుండి మాట్లాడకుండా నేర్చుకుంటే భవిష్యత్తులో నీ జీవితము బంగారు బాటగా మార్చబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనము చూడండి, యూఫ్రటీసు ఇతర తిస్సహు మొదలుకొని గాజా వరకును అది యువతలనున్న రాజు జనులందరి మీదను అతనికి అధికారం అనగా సొలొమోనుకు అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. ఎవరి కాలమున? సొలొమోను కాలమున. సొలొమోను అంటే అర్థం ఏంటి? నెమ్మది. అంటే ఆయనలో ఉన్న నెమ్మది, దేవునిలో ఉన్న నెమ్మది సొలొమోనులోనికి వచ్చేసింది. కానీ అబ్షాలోముకు నెమ్మది లేకుండా పోయింది. అబ్షాలోము కాలము కంటే ముందే చనిపోయాడు. దేవుని బిడ్డలంటే మనము ఎలా జీవించాలనగా, సొలొమోను మొదటి దశ ఏంటి అనగా మంచి ప్రార్థన పరుడు. అతడు జీవించిన కాలంలో యుద్ధాలు తక్కువైపోయాయి, నెమ్మది కలుగజేశాడు. అతడు ఏమని ప్రార్థన చేశాడు? ఓ దేవా, మా నాన్నకున్నటువంటి జ్ఞానము, మా నాన్నకున్నటువంటి ధైర్యము, మా నాన్న దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవు స్వామి, నాకు నీ జ్ఞానము దయచేయి, ఈ ప్రజలను ఎలా ఏలాలనో నాకు జ్ఞానము దయచేయి ప్రభు అన్నప్పుడు దేవుడు ఆ మాటకు మెచ్చుకొని ఇతడుకు బుద్ధి, జ్ఞానము, సర్వము సంపదించాడు. ఆమెన్. దేవుణ్ణి మనం అలా అడిగినప్పుడు ప్రభువారు నువ్వు అడిగింది ఒకటైతే ఆయన ఎక్స్ట్రా ఇస్తాడు. నువ్వు అడిగింది ఒకటైతే ప్రజలను ఏలే జ్ఞానం అడిగినావు, మంచి మాట అడిగినావు, అందువలన నీకు బుద్ధి, జ్ఞానము, సర్వము సంపదిస్తాను, నీలాంటి జ్ఞానవంతుడు ఎవడు కూడా లేడు అని చెప్పాడు. దేవుని పిల్లారా, మనం చేసే ప్రార్థనలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. మన స్వార్థానికి మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామో కొన్ని పర్యాయాలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎట్లుంటుందంటే పరిపక్వము కాని పండు చేతికి ఇచ్చినట్టు ఉంటుంది. పరిపక్వము కాని కాయ మనకిచ్చినట్లయితే పండు కాకముందు అది తినలేము. పండ్లకు పులుపుగా ఉంటుంది, గొంతంతా ఎండిపోయినట్టు ఉంటుంది, తిన్నగానే ప్రాబ్లం అవుతుంది. దేవుడు నీకు పరిపూర్ణమైన పండు మాగిన తర్వాత అది పరిపక్వమైన తర్వాత ఇచ్చుటకు ఆయన ఎప్పుడు సిద్ధపడుతూ ఉంటాడు. చూడండి, ఈ 25వ వచనంలో చూడండి, సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిబ్బరముగా నివసించిరి. ఉందా మీ బైబిల్లో? చూసుకున్నారా? మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం క్షమించాలి, 4వ అధ్యాయము 24-25 చదివాను, అది క్షమించాలి. చూడండి, ఇక్కడ ఏమైపోయారు? ప్రజలందరూ నిర్భయంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. దేవుని ఆత్మ ఆ విధంగా కుమ్మరింపబడింది. ఆ విధంగా వారు కూడా, ఇశ్రాయేల్ ప్రజలు వారు, యూదా వారందరూ కూడా వారి జీవితంలో ఏం జరిగిందనగా వారు కూడా సొలొమోనుతో కొనసాగాలని ఇష్టపడ్డారు, నెమ్మది గల ప్రదేశానికి వెళ్ళాలని ఇష్టపడ్డారు, శాంతి సమాధానము గల జీవితము జీవించాలని ఇష్టపడ్డారు. అందుకే మనం 23వ కీర్తనలో ఏం పాడతాం? యెహోవా నా కాపరి, నాకులేమి లేదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును.
ఇప్పుడు అంజూరపు చెట్ల క్రిందను ఎలా ఉన్నారండి వీరు? ద్రాక్ష చెట్ల క్రిందను నిర్భయముగా నివసించారు. ఎవరు? యూదావారు, ఇశ్రాయేలు వారు. ఇప్పుడు యూదా అంటే స్తుతి, ఇశ్రాయేలుగా ప్రత్యేకంగా ఆశీర్వాదింపబడిన వారు అని. మన కుటుంబాలలో ప్రభువారు నెమ్మది నెలకొల్పాలని ప్రభువు ఆశపడుతున్నాడు. నిర్భయం, భయం లేకుండా ఉండాలని ఇష్టపడుతున్నాడు. చెట్టు క్రింద నీడ ఆశ్రయించినట్లుగా మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడని 91 కీర్తన 1వ వచనంలో రాయబడింది. మనం అందరం ఎలా ఉండాలి అనగా అలా జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధానములో మనం వచ్చాము. ఓ ప్రభువా, ఇటువంటి కృప మాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకోవాలి. మన పితరార్థుడు అబ్రహాము, ఆయన హెబ్రీయులకు మూల పురుషుడు, దేవునికి స్నేహితుడిగా పరిగణింపబడ్డాడు. అక్కడున్నటువంటి దినాల్లో వారికి ఆయన మహారాజుగా పరిగణింపబడ్డాడు. అతని విశ్వాసం చాలా గొప్పదని ఆయన కూడా మౌనంగా ఉండిపోయాడు. 25 సంవత్సరాలు ఆయన మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఎండవేళ మౌనంగా కూర్చున్నాడు. 25 సంవత్సరాలు. మీరు చదవండి, ఆదికాండము 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18 18వ అధ్యాయము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. మనం మొట్టమొదట యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్పాడు? మీరు ఊరికనే కూర్చొని ఉండమని చెప్పాడా లేదా? ఇప్పుడు అబ్రహాము ఎలా ఉన్నాడు? అసలు నన్ను అడిగితే అబ్రహాముకు ఆస్తి ఉంది కానీ పిల్లలు లేరు. ఏమండి, దేవుని దగ్గర ఎవడని కూర్చుంటాడా? పిల్లలు లేని వాళ్ళు కూర్చుంటే చాలా కష్టం. ఒకటే మాట, అందరూ ఆమెను పొడిచి మాట్లాడుతుంటారు. ఇంట్లో కోడళ్ళు, అత్తగారు కానీ మామగారు కానీ అందరూ ఏమేనికి పెళ్ళయింది, ఇన్ని ఏళ్ళు అయిపోయింది, ఇంకా నీకు పిల్లలు పుట్టలేదా? వాళ్ళ కొడుకుది ఏదైనా బలహీనత ఉంటే చెప్పరు, ఇది మా ఇంటికి వచ్చింది మాకు పిల్లలు లేరు. చూసారా? దేవుని బిడ్డలారా, అబ్రహాము శారా జీవితాలు అలాగనే ఉన్నాయి. యేసుప్రభు వారిని ఆయన 75 సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నాడు. దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఏం రెండో మాట మాట్లాడలేదు. ఓ ప్రభువా, అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా ఎంచబడిన తర్వాత నేను నీతిగానే జీవించాలని ఆయన అనుకున్నాడు. ఆయన నీతిగా జీవించాడు. మరలా వనము దగ్గర 25 సంవత్సరాలు మౌనముగానే దేవుని ధ్యానించాడు. ఆమేన్. ఆయన మౌనము పరలోక రాజ్యానికి చేరింది. ప్రైజ్ ది లార్డ్. అది అంగీకరింపబడింది. వధూవరులకు వివాహం జరుగుతున్న సందర్భంలో పాస్టర్ గారు ఒక మాట అడుగుతాడు. వచ్చిన ఆ జనాంగాన్ని అందరినీ మొట్టమొదటిగా మేము అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఇక్కడ వీరి వివాహానికి వచ్చిన మీరు అందరిలో ఎవరికైనా వీరికి వివాహము జరగకూడదని ఏదైనా న్యాయబద్ధకమైన హేతు ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే కనపరచవలను అని అడుగుతాడు పాస్టర్ గారు. అలా మేము అడుగుతాం. నేను అడిగాను, ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, దాదాపు 100 పెళ్ళిళ్ళు చేశాను నేను ఈ కర్ణాటక రాష్ట్రంలో. ఏంటి అప్పుడు జనమంతా, నేను మరో 2 పర్యాలు చెప్తాను ఆ మాట, ఏంటంటే జీవితంలో ఎప్పుడే కానీ వీరి గురించి ఎవరు మాట్లాడకూడదు అన్నప్పుడు అందరూ మౌనంగా ఉంటారు. అప్పుడు సమాజం అంటే దాని అర్థం ఏంటనగా మౌనము అంగీకారం అని అర్థం. చప్పలు కొడదామా? మరలా వారిని మీరు చేతుల పైకి ఎత్తని కూడా అడుగుతాం. మీకు ఇష్టమేనంటే మళ్ళీ అప్పుడు అందరూ, ఒకవేళ ఎవరైనా చేయెత్తకపోతే వినకపోతే, ఏమండి మీరు ఎందుకు చేయెత్తలేదని అడిగితే, సార్ నేను ఎక్కడో ఉన్నాను సార్. ఏది సార్, వీరికి పెళ్ళి జరిగేది నీకు ఇష్టమా? ఇష్టమే సార్. ఇష్టమే కనుక నువ్వు పెళ్ళికి వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. మరలా వారి తల్లిదండ్రులు కూడా అడుగుతాం. ఉభయల తల్లిదండ్రులు, ఏమండి మరి వీరు ఒప్పుకున్నారు, మరి మీరు ఉభయలుగా ఉన్నప్పుడు ఈ అమ్మాయిని మీకు కోడలుగా చేసుకోవటానికి తన అబ్బాయి కొడుకును ఆ తల్లిదండ్రులు అడుగుతాం. మాకు ఇష్టమే సార్ అని వారు చెప్తారు మైకులో. మరి వీళ్ళని అడిగినప్పుడు, అవును సార్ మాకు ఇష్టమే సార్, ఆయన మేము అల్లునిగా ఇష్టం. మంచిది. ఆడియన్స్ చెప్పారు, పేరెంట్స్ చెప్పారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు?
ఎవరా వీళ్ళని అడగల్లా అసలు ముఖ్యమైనది ఇదే, కానీ వాళ్ళది కూడా చాలా ప్రాముఖ్యం. ఒక్కొక్కరు ఇష్టమే ఏమండి. అప్పుడు వీళ్ళిద్దరిని కూడా అడుగుతా, ఏమ్మా మీ ఎదురుగుండే పలానా ఆయన పేరుతో ఈయనకు నీవు భార్యగా ఉండగా నీకు ఇష్టం అంటే ఇంకొకళ్ళు గట్టిగా వాళ్ళు గట్టిగా చెప్పమంటే గట్టిగా నాకు ఇష్టమే సార్ అంటే అబ్బా చాలా సంతోషం. అలాగనే నాయన నీకు ఎదురుగుండే అబ్బా ఇష్టమే. దేవునితో నీవు ఉండే ఇష్టమైతే నీ జీవితాన్ని నువ్వు మౌనంగా మార్చుకొని జీవించినప్పుడు 25 సంవత్సరాలు అతనికి పిల్లలు లేకపోయినా కానీ ఆస్తి అంత ఉంది కానీ ఎప్పుడే కానీ గొనగలేదు అబ్రహాం. అన్నాడు నా ఆస్తి అంత కూడా నా పెద్ద దాసుడైన ఎలియేజర్కే కదా, అయితే నేనేం చేయగలను అన్నాడు. కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. నీ మనసులో ఉన్న దుఃఖము, ఏడుపు, బాధ ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితిలో నీవు జీవిస్తూ ఉన్నావా? కొన్ని ఏళ్ళ నుంచి ఆ మాట ఎవరికి కూడా చెప్పుకోలేకపోతున్నావా? ప్రభువారు అంటాడు, నీ మాట నాకు తెలుసు. నీ ఎముకలో ఉన్న మూలుగును నేను ఎరుగుదును. నీ ఎముకలో ఉన్న మూలుగును నేను ఎరుగుదును. ఆ మూలుగు భాష నాకు తెలుసు. నువ్వు గువ్వవలే రాత్రి కాలములు ఏడుస్తూ ఉన్నావా? నీ ఏడుపు ఎవరు కూడా పట్టించుకోవట్లేదా? కొన్ని ఏళ్ళ నుంచి నువ్వు అలా ఉన్నావా? అయితే ఇతడు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో దేవుని ధ్యానిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను జీవితంలో ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద ప్రజలందరూ నెమ్మదిగా ఉన్నారు. కారణమనగా ఆ రాజు ప్రార్థనా పరుడు. మీ ఇంట్లో అందరూ నెమ్మదిగా సంతోషంగా ఉండాలంటే మీ ఇంట్లో ఉన్న యజమానురాలు కూడా దేవునికి వారిద్దరికీ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువగా కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ప్రతిదానికి మీరు రెచ్చిపోవలసిన అవసరం బొత్తిగా లేనే. ఒకడు ఏమండి ఏమో ఒక మాట నా జ్ఞాపకం మళ్ళీ చెప్తాను నేను. ఏంటి మన యొక్క కోపము మన నీతిని దేవుని నీతిని నెరవేర్చదండి. మన చింత మనం చింతించడం వలన మనం మూరెడు ఎత్తు కాలేము. మన చింత యావత్తు యేసు మీద వేసినప్పుడు యేసు అంటాడు, మీ కొరకు నేను చింతిస్తున్నాను అన్నాడు యేసయ్య. అందుకే మీరు మౌనంగా ఉండండి. ప్రతిదానికి జవాబు చెప్పవలసిన అవసరం లేదు. యేసు ప్రభు వారు అదాలత్కి వెళ్ళాడు, కోర్టుకి వెళ్ళాడు, న్యాయస్థలానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? నిరూపించుకోవటానికి వెళ్ళాడు. నీ మీద కేసు పెడితే పెట్టండి అన్నాడు. ఆయన ఏం తప్పు చేయలేదు. అక్కడున్న పిలాతు అంటాడు, వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఇన్ని కేకలేస్తున్నారు, ఏమని మీరేం మాట్లాడరు అంటే అసలు మాట్లాడటానికి ఏముంది? అప్పుడు ఆయన అంటాడు, నీవు యూదులకు రాజువా అంటే నేను చెప్పటం లే, నువ్వు అన్నట్టే నేను రాజుని అన్నాడు ఆయన. ఆమెన్. అప్పుడు అంటాడు, ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అరుస్తుంటే వాళ్ళు కేకలేస్తున్నారు, వీళ్ళు కొడుతుంటే ఓయమ్మాయిని కొడుతున్నాడు, ఓయబ్బాయిని అన్నాడా? మనం ఇప్పుడు అందుకే ఈ అగసాట్లంతా ఎందుకు జనులు పోలీస్ స్టేషన్కి పోతున్నారు, ఎందుకు కోర్టులు పోతున్నారంటే ఒక చిన్నదానికి. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు ఒకసారి నిన్నగాక మొన్న, సార్ నా భార్య పోయి అక్కడ కూర్చున్నది, కేసు పెట్టాను అన్నాడు. వారి నీ మనిషి సార్, వాళ్ళ అన్నకాడికి పోయింది, వస్తుంది పోగానే నువ్వు కేసు పెడతావా? లేదు సార్ మీరు పెద్దోళ్ళు కదా, మీరేమైనా పిలుచుకొని వస్తారా అంటాడు నన్ను. నిజంగా చెప్తుండే నేను, ఇది ఏం కథరే. ఈ పోయిన వారి ఎక్కడికి పోతే నీ మీద ప్రేమ వచ్చేస్తుంది అమ్మాయి. భర్త కూడా అంతే. మేము ఎక్కడికి పోయినా కానీ ఇంటికి వెళ్ళాలా భార్య పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అంతే. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ బంధం అటువంటిది, ఆ రిలేషన్షిప్ అటువంటిది. ఏంటి భార్య భర్త ఎవరు కనపడకపోయినా కానీ అయ్యో నా యజమాడు కనపడలేదే అంటాడు. ఏమంకులు నువ్వు పోయి కొంచెం పిలుచుకొని వస్తావు అంటే నేను హైదరాబాద్ పోయి ఆమెను డోలకు కొట్టుకుంటూ పాట పాడుకుంటూ సన్నాయి వేసుకుంటూ జయమంగళము నిత్య శుభమంగళం అని ఆయన పిలుచుకోవాలంట. అప్పుడు నేనుండి నాయన నాకు ఇప్పుడు టైం లేదు, నేను సాయంత్రం మాట్లాడతానని నేను మాట్లాడలేదు.
ఇది సరైన ప్రశ్న కాదు, జవాబు అసలు కాదు. ఒక వృద్ధాప్యంలో ఒక తల్లి 5 సంవత్సరాల నుంచి మంచం పట్టింది. మంచం పడితే ఆమె పనులన్నీ కూడా భర్తే చేయాలి. ఆ స్థితికి ఎవరికి కూడా రాకూడదు. ఆయన పాపం ఎక్కడికి కూడా రావాలని ఆశపడతాడు, నాకు చాలా సన్నిహితుడు ఆయన. కానీ భార్య ఇంట్లో బాగలేదు పాపం. ఆ భర్త కనపడకపోతే ఆమెకు సరిగ్గా మాటలు కూడా రావు. షీఈస్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్. ఆమె ఏడుస్తూ ఉంటుంది. మా ఆయన కనపడలేదు. 10,000 రూపాయలు పెట్టి పని మనిషిని పెడితే షీఈస్ నాట్ హ్యాపీ. ఆ పని మనిషి వలన ఆమెకు సంతోషం లేదు. కొంత పని చేస్తే వెళ్ళిపోద్ది, కానీ భర్త దగ్గర ఉంటే ఆమెకు ఎంతో సంతోషం. సార్ నేనేం చేశాను సార్, నేను ఏదైనా ఊరికి వెళ్తే నా భార్య ఏడుస్తూనే ఉంటుంది, ఎవరికి చెప్పలేకపోతుంది. ఆమె ఏడుస్తుంటుంది. నేను కనపడితే సంతోషంగా ఉంటుంది. యవన కాలంలో, వివాహమైన కొత్త దినాలలో నువ్వు దేవుని బిడ్డలారా, నువ్వు భార్యతో లేక భర్తతో పిల్లలతో ఎలా ఉన్నావో, నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా ఒక నిజమైన భర్త, ఒక నిజమైన భార్య ఆమెను సరిగా చూసుకున్నాడు లేక ఆయన సరిగా చూసుకున్నారంటే అదే నిజమైన స్నేహ బంధము. చప్పులు కూడా జీవిస్తుందామా అటు బంధంలోనికి. అబ్రహాము జీవితం ఎలాంటిది అనగా, ప్రభువా 25 సంవత్సరాలైనా నేను నీ ముఖ దర్శనం లేకుండా నేను ఉండలేనన్నాడు. నా ఆస్తి, నా అంతస్తు, నా ఆస్తి నా దాసునికి పోయినా ఏం పర్వాలేదు, కానీ నీ సన్నిధి నాకు చాలా అవసరం అన్నాడు. అబ్రహాం మనసులో అది ఉన్నది, కానీ దేవుని మనసులో మరొకటి ఉన్నది. నువ్వేదో నిరాశ నిస్పృహలో ఉండి అబ్రహాం వలె కాకుండా ఏదో ఉన్నావా, కానీ అబ్రహాం మనసు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అబ్రహాం యొక్క హృదయ కోరికను ప్రభువారు తీర్చడానికి ఆ దినము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పరలోక రాజ్యములో నుండి దిగివచ్చారండి ఆయన దగ్గరికి. హల్లెలూయా. వెంటనే దిగ్గులేశాడు అబ్రహాం. దిగ్గులేసి వారికి పరిచర్య చేస్తున్నాడు. రండి, ఇందుకే కదా మీరు మీ దాసుని దగ్గరికి వచ్చారన్నాడు. చూడండి, ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 18 2వ భాగంలో, అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారం వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. అబ్బా చూశారా, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు గడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనిడి. ఎంత గొప్ప మాట. ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు, నీ దాసురాలి దాటిపోవద్దు. నేను ఆస్తిపరుడని చెప్పాడు ఆయన. 25 సంవత్సరాలు ఒకే మందిరములో ఉండిపోయాడు ఆయన. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనమనగా దేవుని మందిరము, ఒకే మందిరములో ఉన్నాడు. నీవు నేను మనము చనిపోయేంత వరకు ఆమెన్ ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలంటే అది మామూలు మాట కాదు, అది దేవుని యొక్క శాసనమే ఉంటుంది. దేవుని మందిరములో మనం నాటబడితే మనం పెద్ద వృక్షం అవుతామండి. కొందరు వ్యక్తులు నాకు తెలుసు సంఘంలో, వారు కనపడకపోతే నాకేదో విలువలు అనిపిస్తుంటుంది, వారు బాగలేకపోతే నాకు విలువలు అనిపిస్తుంటే వారు దేవుని కొరకు చేసిన కార్యాలు అటువంటి అండి. అట్టివారిని ప్రభువారు స్తంభాలని అంటాడండి. ఒక చెట్టును 10 రోజులు ఒక స్థలంలో నాటి, మరలా దాన్ని పెరికి ఇంకొక దగ్గర నాటి, మరలా దాన్ని పెరికి ఇంకోసారి నాటితే అది ఏర్లు పాకేది ఎప్పుడు, అది గట్టిగా నిలబడేది ఎప్పుడు నిలబడుతుంది? అలాగని చచ్చిపోద్దండి అది. ఆత్మీయ జీవితం కూడా అంతే. నేల మట్టుకు వంగాడు, అయ్యా నీ దాసుని దాసుని దాటిపోవద్దండి అని చెప్పారు. పరిగెత్తుకొని దాదాపు 75 సంవత్సరాల వయసు ప్రాయములో అబ్రాం పరిగెత్తాడు, శారా దగ్గరికి పరిగెత్తి చూడండి కొంచెం ఆహారము తెచ్చేదను. 5వ వచనంలో, మీ ప్రాణములు బలపరుచుకునండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీరు నీ దాసుని ఎదుకు వచ్చి తిరిగి వారు దేవుని చెప్పినట్లు చేయగా
అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరగా 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని వృద్ధాప్యములు ఉన్నటువంటి శారకు చెప్పాడు. ఎన్ని మానికలు పిండి అండి? ఎన్ని మానికలండి? 3. 1 మానిక = 6 సేర్లు. 1 సేరు = 1.5 కేజీ. దాదాపు 18.5 కేజీ పిండి సారా పిసికి రొట్టెలు చేసింది. చెప్పలు కూడా చేద్దామా? దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు అవన్నీ పోయేసాయి. ఆర్డర్ పెడితే రొట్టెలు వచ్చేస్తాయి మనకు. ఆయన అంటాడు, పెద్ద ఆయన, ఏమే 2 రొట్టెలు చేయంటే, ఉండయా, నాకే చేతులు వెళ్ళిపోయినాయి, కాలు పోయినాయి, కళ్ళు పోయినాయ్యా. ఆర్డర్ పెట్టి అలా ఫోన్ చేయట్లకి వచ్చి వాడు బెల్ కొడతాడు, రొట్టెలు వచ్చేసా. ఏం కావాలన్నా కానీ అయిపోయా. ఇప్పుడు ఉడకని తిండి, ఉడకని బట్ట అయిపోయింది అన్నది. ఎందుకు వాడి చరిత్ర రాశారు, మన చరిత్ర రాయటానికి కుదరటం లేదే? ఏం బ్రదర్, ఇంటున్నారా? నా మాటలు అర్థమవుతుంది. వాళ్ళ చరిత్రల్ని వాళ్ళందరూ కూడా మనకంటే ఏం చదువుకున్నారో ఏమో. అబ్రహాం మంచి చదువుకున్నవాడండి, చాలా జ్ఞానవంతుడు, చదువుకున్న వ్యక్తి. శారా కూడా అందమైన అమ్మగారు ఆమె. మరి వారు అందరూ కూడా 3 మానిక, 1 మానిక = 6 కేజీలు, 6 సేర్లు, 1 సేరు = 1.5 కేజీ. 18.5 కేజీల పిండి ఆమె పిసికి మరలా పరిగెత్తుకొని పోయాడు. మందలోనికి వెళ్ళాడు, ఒక దూడను పట్టుకోమని చెప్పాడు, నువ్వు కోయమన్నాడు. మరలా తర్వాత పాలు తెచ్చాడు, వెన్న తెచ్చాడు, జున్నుగడ్డలు తెచ్చాడు. వీళ్ళందరినీ తండ్రి కుమార పరిశుద్ధాత్మను నిలబెట్టాడు. ఆయన దేవునికి ఆకలి అవుతుందా? చెప్పాలి. దేవునికి ఆకలి అవటమా? కాదు. దేవునికి ఆకలి అవటం కాదు. ఈయన మనసులో ఉన్న దాన్ని, ఒక గెస్టును, ఒక అతిథిని ఎలా సత్కరించాలనో నేర్చుకుంటున్నాడు. అందుకే ఆయన 25 సంవత్సరాలు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అక్కడ ఉన్నాడు, నేర్చుకున్నాడు 25 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు వారి సేవ చేయటానికి ముందు 30 సంవత్సరాలు దేవుని మందిరంలో కూర్చున్నాడు. పెద్దల దగ్గర ఉండి అర్థం కానిదంతా పెద్దలను అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. 3.5 సంవత్సరమే సేవ చేశాడు. సైకిల్ కూడా దక్కలేదు యేసుప్రభు వారు. ఆమెన్, హల్లెలూయా చెప్పండి. ఈ దినం పాస్టర్లకు కారు ఉన్నదంటే ఆయనే పాస్టర్, కారు లేనివాడు పాస్టర్ కాదు. మళ్ళీ ఆయనకు బైబిల్ మోసేటోళ్ళు ఒకరు, నీళ్ళ బాటలు తెచ్చేటోళ్ళు ఒకరు, మళ్ళీ సెక్యూరిటీ. పాస్టర్ గారు ఇట్లా తిరిగితే సెక్యూరిటీ, అట్లా తిరిగితే సెక్యూరిటీ. నేనంటాను, నా బైబిల్ నాకు నాయన, నా నీళ్ళు నేను పట్టుకొని పోతాను తండ్రి అంటే. నాకు సెక్యూరిటీ అవసరం లేనే చెప్పరు. ఎక్కువ మాట్లాడితే నా బండి నేనే నడుపుకొని పోతాను, నాకు అవసరం, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం నేను కాపాడువాడు కొనుకడు. మరి ఇంత వాక్యం ఎరిగి నీకు సెక్యూరిటీ ఎందుకు? హల్లెలూయా చెప్పండి. ఒకవేళ గవర్నమెంట్ వారు పెడితే తీసుకో. ఎవరు? పేతురుకు సెక్యూరిటీ పెట్టారు, 64 మందికి స్కాట్ పెట్టారు. వీడు దారి ఎత్తుకు పారిపోతాడని. పారిపోయేవాడు కాదు పాస్టర్. సభలు కూడా దేవుని చూద్దామా? పారిపోయేవాడు కానే కాదు. దేని బిడ్డారా, దేవుడు ఎటువంటి వాగ్దానాలు చేశాడండి. దేవా నిజమేనైనా మాకు ఇది అర్థం కాక అసలు కూర్చోటానికి సమయమే లేదు మనకు. అంటారా లేదా? చాలా మంది అంటారా లేదా? ఏంటి నన్నకి కూతుకోలికి సహాయ టైం ఇల్లరి అంటాడు. ఇంకొకటి అంటాడు, సార్ రోజుకి 24 గంటలే దేవుడు పెట్టాడు, ఇంకొక 2 గంటలు ఏమైనా పెంచుతాను చూడమని అంటారు. అసలు డే టైం నాకు సరిపోవట్లేదని అంటాడు ఇంకొకడు. మరి అబ్రహాం దగ్గర దాదాపు 1000 మంది ఉన్నారు మనుషులు. ఎవరు? ఆయన దగ్గర సైనికులు 318 మంది ఉన్నారు. ఆ దినాల్లో కుటుంబ నియంత్రణ లేదు. ఏంటి 318 మందికి భార్యలు 318 ఎంతమైంది? 636 మంది. 636 మంది, ఒక్కొక్క ఇంటికి 5గురిని వేసుకో, లెక్కేసుకో. ఆ నుంచి ఇంటూ అంత వేసుకో, ఎంతమంది ఉండొచ్చాడా? వీళ్ళందరికీ రోజు 3 పూట్ల బువ్వ పెట్టాలన్నా లేదా? వాళ్ళు మనలాగా బర్గర్, ఐస్ క్రీమ్ తినేవాళ్ళు కాదు. ఒక్కొక్కడు ఇంటింతో తింటున్నాడు. హల్లెలూయా. పల్లెటూళ్ళు మామూలుగా తింటారా? ఇట్లా పెట్టుకొని తీసుకుని పెడితే రాగి ముద్ద పెట్టుకున్నట్టు తింటారు. మనలాగా అంత తింటే నో మమ్మీ, ఐఎమ్ ఎనఫ్ మమ్మీ, ఐ ఎయిట్ మమ్మీ, ఓ ఎనఫ్, జస్ట్ లిటిల్ ఇంతే తింటారు మన వాళ్ళు. ఇంతే తినటం వలన ఆ ఎండ విషయాలకే ఆకుకూర వాడిపోయినట్టు వాడిపోతారు. మమ్మీ సో హీట్ మమ్మీ, సో కూల్ మమ్మీ. అబ్బా 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 అబ్బా. ఎంతమందికి అర్థమైందిరా వాక్యము? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి.
ప్రైజ్లా. వారి చరిత్ర దేవుడు రాశాడు, కానీ ఈయన చరిత్ర రాయడానికి ఏడుంది? నువ్వంతా ఎండబడితే కరిగిపోయాడు, నీ చరిత్ర ఏం రాశాడు ఏంటి? ఎస్ఐ అంటాడు, గొప్పవాడు అంటాడు. మీరు ఊరికే నిలిచిండటం వలన దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు. మీరు ఊరికే నిలిచి ఉండటం వలన దేవుని మీరు మహిమను చూస్తారు. రండి, ముగిస్తున్నాను. రండి, మరలా మీరు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. చాలా మంచి మాట. ఇందాం, ప్రతి మాట ఆయన మాట పుటమేయబడింది. సరే, వారిలాగా నువ్వు లేకపోయావా? అబ్రహాం లాగా 25 సంవత్సరాలు లేకపోయావు. అబ్రహాం లాగా నీకు డెడికేషన్ కూడా లేదేమో, ఖర్చు పెట్టలేకపోయావేమో, 1000 మందికి బువ్వ పెట్టలేకపోయావు. 1000 మందికి రోజు బువ్వ పెట్టాలంటే మామూలు మాటలు కాదు. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పోనీ ఇప్పుడే ఉన్నట్టుండి మనం అందరం మన విశ్వాసుల ఇంటికి పోయినాం అనుకోండి, ఏంటి భోజనం పెట్టానంటే, చెప్పి రావాల్సి ఉండే కదా పాస్టర్ గారు, చెప్పేస్తే బాగుండు కదా, నేను చర్చికే మానుకుని అన్నం రెడీ చేసింది కదా అంటాడు ఆయన. అవునా? చర్చికే రాకుండా అన్నం రెడీ, మీరు ఒక్కసారి ఇస్తే నేను ఆడబెట్టాను భోజనం అంటారు. కానీ అబ్రహాము ఉన్నట్టుకు బతుకు 1000 మందికి భోజనం పెట్టేస్తాడు ఆయన. అంత ఐశ్వర్యం, ఆయన మనసే ఐశ్వర్యం పెద్దదండి. ఇది మనసు పెద్దది. కొందరు పేదవారు ఉంటారు, వారి మనసు చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద మనసు ఉంటుంది. నాకు గనుక ఏదన్నా ప్రభు ఇస్తే నేను మాత్రం నా గుప్పిలు గుప్పుతానని అనుకుంటారు. కొందరికి చాలా ఉంటుంది, కానీ ఏమి తెలియనట్టు ఏమి లేదండి, ఏమి లేదండి, ఏమి లేదు. ఇంత ఇచ్చిన దేవుడు నీకు ఇంకా తృప్తి లేదా? కొందరు దేవుని పిల్లలు ఏం చెప్తున్నానండి నేను, అవునా? ఎస్, నీ హృదయం మాట దేవునికి తెలుసు. దేవుడు అంటాడు, అబ్రహాము మౌనంగా 25 సంవత్సరాలు ఉన్నాడు. సొలొమోను జీవితం 40 సంవత్సరాలు ఆయన రాజరికం వెళ్ళినప్పుడు ప్రజలందరూ నెమ్మదిగా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడే వస్తే మీకున్నటువంటి ఆ కోపము, ఆ శాపము పోగొట్టాలంటే నా రాకడ కాస్త లేటు చేస్తున్నాను. ఒకవేళ నేను ఇప్పుడే కనుక వస్తే మీరు ఎత్తబడే గుంపులో ఉండకపోవచ్చు. అందువలన అంటాడు చూడండి, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన ఎంత దోడి నిలబడ్డున్నాడండి. ఆయన మనమలను నిలబడి కాస్త కూర్చొని నెమ్మదిగా ఉండమన్న దేవుడు ఇప్పుడు మీ వయసు ఎంతో మీకు తెలుసు. ఒకవేళ మీకు పరిపూర్ణమైన మారు మనసు, రక్షణ, బాప్తిసము తగ్గట్టుగా మీరు జీవించకపోతే యేసుప్రభు వారు హృదయం అనే తలుపునొద్దన నిలుచుండి ఎన్ని ఏళ్ళ నుంచో తెలుసా, నీకు ఐహిక జ్ఞానం వచ్చినప్పటి నుండి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఆతాడెంత దయతో పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను, ఆతాడెంత దయతో పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమనడి తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనడి తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండ సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండ సకల విధములను. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఏళ్ళు? మీ వయసు ఎంత? నా వయసు దాదాపు 62 సంవత్సరాలు దాటిపోయింది. మీ వయసు మీకు తెలుసు. నాలో గనుక కోపము, నాలో గనుక ఇతరులను దూషించేది, నాలో గనుక ఇంకా అతిక్రమం ఉన్నట్లయితే నా కొరకు ఆయన రాకడ ఆలస్యమైంది. నేను కూడా అనుదినము నా జీవితాన్ని శిలువ దగ్గర నలగొట్టుకుంటేనే బోధించిన నేను మీకంటే ముందే పరలోక రాజ్యానికి వెళ్ళగలను. మీరు కూడా అంతే. మీలో ఇంకా అటువంటిది ఉన్నట్లయితే నీ కొరకు ఆయన దయ కలిగి ఆయన వేచి ఉన్నాడు.
మీ కొరకు ఆయన దయగలిగి, కావున మీరు మీ మీద దయ చూపవలని యెహోవా ఆలస్యము చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఆమేన్. యేసయ్యా, కొంచెము లేట్ అయిపోతే గొనుగవద్దు. నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటి అనగా, నేను పాజిటివ్గానే ఆలోచన చేస్తాను. ఎప్పుడు పాజిటివ్గానే, బీ పాజిటివ్. నేను పాజిటివ్గా. ఎవరు ఇది నేర్పించారనగా యేసుప్రభువే నేర్పించాడు. ఒక వ్యక్తి దుర్మార్గంగా ఉన్నాడంటే, ఏం ప్రభువా మీకు ఇంకా కనపడలేదా, వాడు ఆమె ఇంత దుర్మార్గులుగా ఉన్నారు, నిన్నగాక మొన్న ఆ మంచోళ్ళు చచ్చిపోయారే అని నువ్వు అడిగినప్పుడు యేసయ్య అంటాడు, వారు మారుమనసు పొందాలి అని అంటాడు. అందుకే నేను దుర్మార్గులను దుర్మార్గులుగానే ఉండనిమ్ము, నీతిమంతులను నీతిమంతులుగానే ఉండనిమ్ము, నేను వస్తాను అన్నాడు లేదా? నేను వస్తాను. ఎవరైతే నా కొరకు నేను ఆలస్యమైన కానీ ఓపిక కలిగి ఉంటే అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరలోక రాజ్యానికి ఎత్తుకుపడతాడు. కళ్ళు మూసుకుందాం, మాకరిద్దాం. దేవా, స్తోత్రాలునైనా నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. ప్రభువును, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీరు బలము పొందెదరు. దేవుని బిడ్డలారా, అబ్రహాము నెమ్మది కలిగిన వాడు, సొలొమోను నెమ్మది కలిగిన వాడు. 40 సంవత్సరాలు దేవుని కొరకు, ఆయన ప్రభు కొరకు మంచి ప్రార్థన పరుడుగా జీవించాడు. ఆయన మొదటి దశ చాలా గొప్పది. అప్పుడు ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను ప్రజలు నెమ్మదిగా శాంతిగా ఉన్నారు, నిబ్బరంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవా, నేను నీ కొరకు జీవిస్తాను, నీ సన్నిధి కంటే ఎక్కువగా దేన్ని కూడా నేను ప్రేమించను. రాజైన దావీదు గొప్ప ఐశ్వర్యవంతుడు, ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచూ ఉన్నాను. 27వ కీర్తనలు అంటాడు, ఒక్క వరం అడిగాను, దాన్ని ఎత్తుకుచున్నాను. అది ఏంటి అనగా, నా దేవుని మందిరములో నేను చిరకాలము జీవించాలని ఆశపడ్డాడు. అదే కోరుకో, అదే మనకు శాంతి, శాశ్వతమైనది. ఈ లోకములంతా కూడా శాశ్వతమైనది. దేవుని కొరకు జీవిద్దామా దేవుని బిడ్డ. అబ్రహాము జీవితంలో ఉన్న కొరతను తీర్చడానికి దేవుడు కృప చూపించాడు. మమ్మరి దగ్గర ఉన్న సింధూర వనములో 25 సంవత్సరాలు. ఇట్ ఈస్ నాట్ ఈజీ, బట్ దేవుని కృప కొరకు ఎదురు చూశాడు. వెంటనే మనం గొప్పవారం అయిపోవాలని ఆశపడతాం. వెంటనే నో, ఆ వెంటనే ఫుల్ స్టాప్ పెట్టు. నీ చిత్తము మా పిల్లల పక్షంగా, నా జీవిత పక్షము, నా పిల్లల పక్షంగా, నా భార్య పక్షంగా, నా భర్త పక్షంగా జరగాల స్వామి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ అండ్ హానర్. దేవుని సన్నిధిలో నేను ఎక్కువ ఉంటాను. ప్లీజ్ నన్ను అనుమతించయ్యా, నీ సన్నిధిలో ఉండటానికి నన్ను అనుమతించు ప్రభువా అని ప్రార్థన చేసుకో. తొందరపడి గబగబ మాట్లాడి త్వరతోడి మాట్లాడితే ఏమొస్తుందండి? అందరిలాగా నువ్వు మాట్లాడితే నీకు కూడా గాడిద గుర్రం ఒకటేనా? గాడిద వేరు, గుర్రం వేరండి. దేవా, నా జీవితాన్ని నేను కాపాడుకుంటాను. ఒక మంచి వైజ్ మ్యాన్ ఊరికి తలవు పెళ్ళిపోతాడు, మంచి జ్ఞానవంతుడు. తక్కువ జ్ఞానవంతుడు ఉంటేనే అందరికీ మాకు జవాబు ఇచ్చి, అందరికీ నో అవసరం లేదు. యేసయ్య సిలువలో ఎట్లా ఉన్నాడండి? మౌనం దాల్చాడు. ఎవరికో? నీ కొరకే. ఆయన మౌనం దాల్చాడు గనుక నీకు నాకు విజయం ఇచ్చాడు. ఆయన గనుక ఎదురుగా మాట్లాడాడంటే ఈ దినం మనకు రక్షణ వచ్చేది కాదు. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. ఎన్ని కష్టాలు వచ్చాయి బ్రదర్, సిస్టర్, నీకు భయపడవద్దు తమ్ముడు, చెల్లి, భయపడవద్దు నాన్న, బాబు, భయపడద్దు. నీ ఎముకలో ఉన్న మూలుగు నెరిగిన వాడు, అది ఎక్స్రే తీస్తే రాదేమో, స్కాన్ చేసేమో, కానీ యేసయ్యకు బాగా తెలుసు. ఒక దినము దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి, ఏమీ లేదని 100 సంవత్సరాలలో
100 సంవత్సరాల్లో దేవుడు దర్శించి అబ్రహాం జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు కదా, నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన వాక్యం అది. మనుషుల మాటలన్నీ ఉత్తయే, దేవుని మాటే శాశ్వతం. దేవుని మాటే శాశ్వతం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రములయ్యా. నీ రాకపోకలు ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు జలములో పోయిన ఆయన ఉంటాడు, నువ్వు అగ్నిలో పోయిన ఆయన వస్తాడు నీతోటి. అలలపై నడచిన యేసు నాతో ఉన్నాడు. అలలపై నడచిన యేసు నాతో ఉన్నాడు. అంతులేని సాగరమునకు నాదురేవు నీవేగా. అంతులేని సాగరమునకు నాదురేవు నీవేగా. అలలపై నడచిన నా యేసు నాతో ఉన్నాడు. అలలపై నడచిన నా యేసు నాతో ఉన్నాడు. తుఫానుల కష్టాల ఎంత ఖర్చు ఉంటుంది అబ్రాహాముకు, ఎన్ని శ్రమలు ఉన్నాయి అబ్రాహాముకు. సొలొమోను జీవితం ఎలాంటిది, శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో ఎక్కువ గడిపాడు. అందుకే దేవుడు విజయం ఇచ్చాడు వారికి. తుఫానులు చెలరేగిన పెనుగాలులెన్నో వీచినా తుఫానులు చెలరేగిన పెనుగాలులెన్నో వీచినా నావలో నీ ఉండగా, నా నావలో నీ ఉండగా జడియక సాగెదన్ నీ సేవలో. జడియక సాగెదన్ నీ సేవలో. అలలపై నడచిన నా యేసు నాతో ఉన్నా. అందరు కలిసి అలలపై నడచిన నా యేసు నాతో ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు గనుక తప్పేవాడు కాదు ఆయన. మనుషుల మాటలు ఎప్పుడైనా వ్యర్థమవుతాయి, కానీ దేవుని మాట మాత్రము ఒక సున్నైన పొల్లైన తప్పిపోదు. స్తోత్రములు. నీతో మాట్లాడిన దేవుడు గొప్పవాడు. నీదు వాగ్దాన పలుకులే నాదు జ్ఞానమై సదా. నీదు వాగ్దాన పలుకులే నాదు జ్ఞానమై సదా. నా నిరీక్ష నా నీవై, నా నిరీక్ష నా నీవై నిరతము నడుపుము నీ సేవలో. నిరతము నడుపుము నీ సేవలో. చేతులు పైకిద్దామా. Let us lift our hands and worship the Lord. యేసు నాతో. బ్రదర్ నీతో ఉన్నాడు యేసయ్య. తమ్ముడు నీతో ఉన్నాడు. అలలపై నడచిన నా యేసు నాతో. నీ మాట, నీ నోటి మాటను బట్టి అంతులేని సాగరమునకు నాదులేవు నీవేగా. అంతులేని సాగరము. నీ నోటి మాటను బట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీవేగా
అలలపైన నడచిన నా యేసు నాతో ఉన్నాడు. అలలపైన నడచిన నా యేసు నాతో ఉన్నాడు. అబ్రాహాముకు తోడుగా ఉన్న దేవుడు, రాజైన సొలొమోనుకు తోడుగా ఉన్న దేవుడు, దావీదుకు తోడైన దేవుడు, ఊరికి నేను ఉన్నప్పుడు నీ పక్షంగా ఆయన యుద్ధమాడుతానని చెప్పాడు అక్కడ కదా. మోషతో చెప్పలేదా? మీరు ఇప్పుడు మౌనంగా ఉండండి, యుద్ధం చేస్తాడు ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మీ జీవితాన్ని చూసుకోండి, ఇలా జీవిద్దామా? ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తామా? నీ కొరకు ఆయన కాచుకొని ఉన్నాడు, తలుపునతో తట్టి ఉడుతున్నాడు. నా బిడ్డ, నా బిడ్డ, నా కుమారుడా, ప్లీజ్ నేను తలుపు తట్టుతున్నాను, నీ పక్షంగా యుద్ధం ఆడటానికి నేను వస్తానన్నాడు. నువ్వు ఆయనకు అవకాశం ఇస్తావా? నీ జీవితం ధన్యమవుతుంది. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ నామానికి వందనాలు. ఎందుకయ్యా మేమంటే ఇంత ప్రేమ? మీరు అక్కడ ఆలస్యం చేశారా? మా కొరకు మీరు నిలబడిపోయారా? మీరు అక్కడ వస్తున్న రాకుండా మీరు స్టాప్ చేశారా? ఒకవేళ అప్పుడే వచ్చుంటే మా బ్రతుకు నరక పాలేమో కదా. అందుకే మీరు అక్కడ ఆలస్యం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలకు కొందరు కన్నీళ్ళు విడిచారు, కొందరు బాధపడ్డారు, నా కొరకే ఈ మాట అన్నారు. దేవా, బిడ్డలు దర్శించయ్యా. అందరు దూరం అయిపోయినా కానీ అబ్రాహాము ఎవరి దగ్గర అయితే ఉన్నారో ఆయన దూరం కాలేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడికి వచ్చి దర్శించాడు. ఆయన కలిగింది ఇచ్చుటకు అబ్రాహాము పరిగెత్తున్నాడు. 75 సంవత్సరాల ఆలయంలో పరిగెత్తున్నాడు. అలా శార దగ్గరికి వెళ్తాడు, ఇట్లా మందలోనికి వెళ్తాడు, ఇట్లా పాల కొరికి వెళ్తాడు, అక్కడ వెన్న కొరికి వెళ్తాడు, ఇక్కడ రొట్టెలు చేయమంటాడు. ఏమి ఆయనకున్నటువంటి ఆప్యాయత! తండ్రి స్తోత్రాలయ్యా. అటువంటి భారము, సేవ భారం నాకు మాకు దయచేసి స్వామి. నీ బిడ్డలను దీవించు. ఎవరైతే నిజమే, ఇది వాక్యమే, ఇది నిజమే నా కొరకు అన్న వారికి దీవించు, ఆశీర్వదించు. ఇంకా కొందరు ఆలస్యం చేస్తున్నారు, వారికి అవకాశం దయచేసి స్వామి. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు. నీ బిడ్డలను సమాధానంగా, నిబ్బరంగా, సంతోషంగా ఉండండి. నేను మీతో ఉన్నాను, సదాకాలం నేను మీతో ఉన్నాను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి అనుశాసనం ఇప్పుడు మనందరికీ యేసయ్య కృప అలనాడు మన పితరాదులకు తోడై ఉన్నట్టుగా సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేయండి. మన మీటింగ్ కొరకు